భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న ఏటీఎంలు మరియు నోట్ల లెక్కింపు యంత్రాలపై ఎలా ప్రభావం పడుతుందనేది చాలా పెద్ద ప్రశ్నగా మారింది. ప్రస్తుత ఏటీఎంలు కాటన్ కాగితపు నోట్లను ప్రాసెస్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. పాలిమర్ నోట్లు కాగితపు నోట్ల కంటే భిన్నమైన భౌతిక లక్షణాలను కలిగి ఉంటాయి. పాలిమర్ నోట్లు చాలా నునుపుగా ఉంటాయి మరియు ఇవి ఒకదాన్నొకటి అదుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఏటీఎంలలో ఉన్న మెకానిజం అలాగే పనిచేసినప్పటికీ పాలిమర్ నోట్లను ఖచ్చితంగా ఒక్కొక్కటిగా బయటకు తీయడానికి ఏటీఎంలలోని సాఫ్ట్వేర్, రోలర్లు మరియు సెన్సార్లు తగిన మార్పులు లేదా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఆధునిక క్యాష్ కౌంటింగ్ మిషన్లు పాలిమర్ నోట్లను లెక్కించగలవు. అయితే పాత రకం మిషన్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పాలిమర్ నోట్లు పారదర్శకమైన విండోస్ మరియు ప్రత్యేక భద్రతా ఫీచర్లు కలిగి ఉంటాయి. కాబట్టి బ్యాంకులు మరియు వాణిజ్య సంస్థలు ఉపయోగించే లెక్కింపు యంత్రాలు నకిలీ నోట్లను గుర్తించేలా స్కానర్లు ఈ కొత్త మెటీరియల్ను గుర్తించేలా అప్డేట్ చేయాలి. పాలిమర్ నోట్ల ముద్రణ ఖర్చు కాగితపు నోట్లతో పోలిస్తే ప్రారంభంలో ఎక్కువ. అయితే ఇవి సాధారణ నోట్ల కంటే 2 రెట్ల నుంచి 5 రెట్ల వరకు ఎక్కువ కాలం మన్నుతాయి. పాలిమర్ నోట్లు నీటిని పీల్చుకోవు, ఇవి మురికి పట్టవు, సులభంగా చిరిగిపోవు మరియు బ్యాక్టీరియాను కూడా చేరనివ్వదు. వీటిలో అత్యాధునిక పారదర్శకత విండోస్ హోలోగ్రామ్లను ముద్రించడం ద్వారా నకిలీ నోట్లను పూర్తిగా అరికట్టవచ్చు. పాలిమర్ కరెన్సీని పూర్తిగా చలామణిలోకి తీసుకువచ్చే ముందు ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అంచనా వేసి వాటికి తగిన సాంకేతిక మార్పులు చేసిన తర్వాతే దశల వారీగా వీటిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.